బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ త్రివిధ దళాధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రధాని నివాసంలో ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతుంది. ఇందులో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఉన్నారు. కొన్ని గంటల ముందే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ సైతం మోదీతో భేటీ అయ్యారు. భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో డోబాల్ వరుసగా ప్రధానితో చర్చలు జరుపుతున్నారు. పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్లోని 9 ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు మృతి చెందారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. భారత పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ త్రివిధ దళాధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రధాని నివాసంలో ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతుంది. ఇందులో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఉన్నారు. కొన్ని గంటల ముందే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ సైతం మోదీతో భేటీ అయ్యారు. భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో డోబాల్ ప్రధానితో చర్చలు జరుపుతున్నారు. ఇక పహల్గామ్లో పర్యాటకులపై జరిపిన ఉగ్రదాడితో భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్లోని 9 ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు మృతి చెందారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.